నమస్తే అండి. నా పేరు నరేష్. మా దగ్గర 2 చీమకోళ్ళు ఉన్నాయి. ఆ చీమకోళ్ళ విధానం అంటే అది చిన్న పిల్లలు తీసుకొచ్చిండే మేము ఒకప్పుడు. అవి ఈరోజు పెద్దగై గుడ్లు పెడుతున్నాయి. కాకపోతే ఆ చీమకోడి అనేది ఆ గుడ్డు పెట్టడం వరకే, అది పొదగడు కోడి. ఆ చీమకోడి గుడ్లు కూడా ఎక్కడ పెడతాయంటే చెట్లల్లో, పొదలల్లో, ఎక్కడైతే చెట్లు గుంపురుగా ఉంటాయో అక్కడనే పెడతాయి అవి. పేరులోనే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ పొదలల్లో, ఈ పొదలల్లో చీమకోడి గుడ్లు పెట్టడం జరిగింది. కాబట్టి దీన్ని మనం సొంతంగా ఎలాంటి ఖర్చు లేకుండా చాలా తక్కువ ఖర్చులలో, ఇప్పుడు మనం మామూలుగా బుక్ సెంటర్లలోనో, జనరల్ కిరాణం షాపులలోనో అక్కడ మనకు దొరికే కాటన్ ద్వారా ఈరోజు మనం ఇంక్యుబేటర్ అనేది రెడీ చేసుకుంటాం మనమే. అది మనం ఇంక్యుబేటర్ కూడా రెడీ చేసుకోవడానికి ఒక మంచి కాటన్ తీసుకున్నాము. ఈ కాటన్కి ఏంటంటే ఎలాంటి హోల్స్ కూడా ఎటు కూడా హోల్స్ ఉండొద్దు. ఇంక్యుబేటర్ ఎందుకంటే వేడి ఉండటం వలన తల్లి అనుభూతి ఇస్తుంది అన్నమాట. కాబట్టి లోపల పిల్లలు అనేది తయారై మనకు పిల్లలు రావాల్సి వస్తుంటాయి. కాబట్టి మనకు ఇంక్యుబేటర్ తయారు చేసుకోవడానికి ఒక చిన్న వైరు, 1 మీటర్ వైరు, అలాగే ఒక 10 రూపాయల హోల్డరు, ఇవి తీసుకుంటే సరిపోతుందండి. ఎలక్ట్రీషియన్ షాప్లో కూడా దొరుకుతాయి ఇవి మనకు. 2 కోళ్ళు మన చీమకోళ్ళు వచ్చేసి 80 గుడ్ల దాకా పెట్టినండి. అంటే ఒక్క కోడి వచ్చేసి 40 గుడ్ల వరకు పెడుతుంది. అది పొదిగే అవకాశం కూడా ఉంటుంది. కాకపోతే మా కోళ్ళు ఏంటంటే అవి పొదుగుతలేవు. ఇంతకుముందు కూడా ఒకసారి ఇట్లనే వేరే చోట్లల్లో చెట్లల్లో పెట్టడం వలన మేము ఏ రోజు చూసుకోలేదు. అట్లా 40 గుడ్లు అనేది వేస్టేజ్ అయినాయి. ఇప్పుడు మేము దాన్ని కనిపెట్టుకొని చూసుకోవడం వలన మాకు ఈ 80 గుడ్లు వచ్చినాయి. ఇవి మేము ఎట్లా ఇప్పుడు ఇంక్యుబేటర్లో ఎలా వేయాలనేది కూడా ఇంకా చూపిస్తాము. చాలా మనం ఈ విధంగా ఇట్లా హోల్డర్ ఇట్లా అయితే లోపల మనకి ఈ విధంగా రావాలి. ఇట్లా మనం బల్బు పెట్టుకున్నా కానీ ఇట్లా మళ్ళీ ఓ బల్బు ఈ కాటన్కి టచ్ అయితే కాలిపోయే అవకాశాలు కూడా ఉంటాయండి. కాబట్టి చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఇదంతా ప్రాసెస్. ఎర్ర బల్బులు ఒకప్పుడు మన ఇండ్లల్లో ఉండేటువంటి, ఈ చిన్న బల్బులు మాత్రమే వాడాలి. ఈ ఇందుట్లో ఇంకా కొంచెం పెద్ద సైజు ఉంటాయి, అవి వెలుతురు ఎక్కువ వస్తాయి, హీట్ ఎక్కువ అయిపోతుంది. కాబట్టి పిల్లలు రావు వేడి వలన. ఈ బల్బు సరిపోతుందండి మనకు వెంటిలేటర్కి. ఈ విధంగా ఇలా మీరు చూసుకున్నట్టంటే ఇలా అయిపోతుంది. ఇంకా చూపిస్తానండి మీకు. అయితే రెడీ చేసుకోవడం జరిగింది. ఒకసారి మీకు కూడా చూపిస్తాను ఎలా పొదిగేయాలి. ఇదిగోండి ఇంక్యుబేటర్ ఇలా మనం హోమ్ స్టైల్లో ఇలా రెడీ చేసుకున్నాము తక్కువ ఖర్చులో. అయితే ఇప్పుడు ఈ గుర్తులు ఎందుకంటే ఈ బ్లాక్ కలర్ ఏవైతే గుర్తులు ఉన్నాయో ఆ గుర్తులు మనం ఒక రోజుకి వచ్చేసి 2 సార్లు ఇలా ఇలా తిప్పుకోవాలి. అంటే ఒకసారి గుర్తు కిందికి, ఒకసారి పైకి. ఇదిగోండి ఇట్లా. ఇప్పుడు పొద్దున ఈ పొద్దున్న టైంలో ఇలా పెట్టుకుంటే ఈవినింగ్ టైంలో మళ్ళీ ఇలా పెట్టుకోవాలి, ఇట్లా కనిపించేటట్టు. అందుకోసం ఈ గుర్తులు ఈ బ్లాక్ కలర్ దానికోసమే చేసినామండి. ఇదే ఇంకా పూర్తిగా మనం రెడీ చేయడం అనేది జరిగింది.